నా పేరు డాక్టర్ వివిఎస్ చంద్రశేఖరం. అంకురా హాస్పిటల్లో పీడియాట్రిక్ సర్జరీ, పీడియాట్రిక్ యూరాలజీ, లాప్రోస్కోపిక్ సర్జరీలో చీఫ్ సర్జన్గా ఉన్నాను. మా హాస్పిటల్లో స్పైనా బైఫిడా మీద స్పైనా బైఫిడాతో జన్మించిన పిల్లలకి కాంప్రిహెన్సివ్ కేర్ అంటే అన్ని రకాల న్యూరో సర్జికల్, తర్వాత పీడియాట్రిక్ సర్జికల్ లేదా పీడియాట్రిక్ యూరాలజీ కేర్ ప్రొవైడ్ చేస్తున్నాము. స్పైనా బైఫిడా ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ కింద. దానిలో భాగంగా ఇప్పుడు ఈ అమ్మాయికి మోషన్ ప్రాబ్లం ఉంటే దాన్ని సార్ట్ అవుట్ చేయడానికి నాకు తెలిసి ఈ ప్రొసీజర్ మన దేశంలో ఎవరు చేయలేదు ఇప్పటిదాకా. డాక్టర్ పారిజాత్ మా పీడియాట్రిక్ గ్యాస్ట్రోంటాలజిస్ట్తో కలిసి మేజర్ ఆపరేషన్ చేయకుండా అవాయిడ్ చేసి కొలనోస్కోపీ ద్వారా ఒక జీ ట్యూబ్ అనే దాన్ని ఇన్సర్ట్ చేసి దాని ద్వారా ఈ పాపని సెల్ఫ్ సఫిషియెంట్గా అంటే తన పని తనే చేసుకోగలిగేటట్టు, తన ప్రాబ్లమ్స్ని తనే సార్ట్ అవుట్ చేసుకోగలిగేటట్టు మేము చేయగలిగాము. సో ఈ విషయాన్ని చెప్పడానికి మేము పిల్లలు అంటే మరీ చంటి పిల్లల్లో చేయమండి, ఒక ఫ్యూ ఇయర్స్ నుంచి ఎప్పుడైనా చేయొచ్చు. అంటే ఈ స్పైనా బైఫిడా పిల్లల్లో ఎలా ఉంటుందంటే యూరిన్కి, మోషన్కి రెండింటికి కంట్రోల్ ఉండదు. సో కంట్రోల్ లేకపోవడం వల్ల అవి కంటిన్యూస్గా లీక్ అవ్వడం వల్ల మనకి మాటిమాటికి క్లోత్స్ మార్చుకోవడం రావడము, తర్వాత వాసన, రకరకాల సోషల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి వస్తూ ఉంటాయి. సో మనము ఈ ఒక ఆల్టర్నేట్ ఛానల్ ప్రొవైడ్ చేయడం వల్ల ఇప్పుడు ఈ పాపకి మనం ప్రొవైడ్ చేసిన ఛానల్ని యాక్చువల్గా మేస్ అంటారు, అంటే యాంటీగ్రేడ్ కాంటినెన్స్ ఎనీమా అని ఏస్ అంటారు, లేకపోతే మేస్ అంటారు. ఇది యాక్చువల్గా ఆపరేషన్ ద్వారా ప్రొవైడ్ చేసే ఒక లాప్రోస్కోపీ ద్వారా ప్రొవైడ్ చేయొచ్చు, అదొక ఆప్షన్. కానీ ఆ ఆపరేషన్ ఈ పాపకు ఆల్రెడీ జరిగి అది సరిగ్గా పని చేయకపోవడం వల్ల ఇప్పుడు మనము కొత్త పద్ధతిలో కొలనోస్కోపీ ద్వారా అదే అంటే లార్జ్ ఇంటెస్టైన్లో ఫస్ట్ పార్ట్ సీకం అంటాము, ఆ పార్ట్లో ఒక చిన్న ట్యూబ్ని ఇన్సర్ట్ చేయడం ద్వారా కొలనోస్కోపీ ద్వారా ఆ ట్యూబ్ ద్వారా ఈ పాప తనకు తానే ఎనీమా ఇచ్చుకుని ఆ ఎనీమా వల్ల మనకి ఇంటెస్టైన్ మొత్తం క్లియర్ అయిపోతే కనీసం 24 to 48 అవర్స్ వరకు మళ్ళీ కొంచెంగా మోషన్ రాకుండా ఉంటుంది. సో ఎట్లాగైతే ఒక నార్మల్ పర్సన్ కంప్లీట్ కంట్రోల్ ఉంటుందో, అంటే ఒకసారి మోషన్కి వెళ్తే మళ్ళీ 24 అవర్స్ వరకు మళ్ళీ మనకి కారణం ఏమి ఉండదు కదా, ఇట్స్ కంప్లీట్ కంట్రోల్. అలాంటి కంట్రోల్ని న్యాచురల్గా కాకుండా ఆర్టిఫిషియల్గా మనం అచీవ్ చేయగలుగుతున్నాం. మెయిన్గా డాక్టర్ పారిజాత్ గారు, ఆయన పీడియాట్రిక్ గ్యాస్ట్రోంటాలజిస్ట్, దాంతోపాటు మా సర్జికల్ టీము, తర్వాత రేడియాలజిస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అల్ట్రాసౌండ్ చేసుకుంటూ ఇంకేమి స్ట్రక్చర్స్ మనకి దారిలో లేవు కదా, ఈ పైప్ ఇన్సర్ట్ చేసేటప్పుడు చూసుకోవడానికి రేడియాలజిస్ట్ కూడా ఇంపార్టెంట్. ఈ టీమ్ అంటే ఈ టీం అంతా కలిపి ఈ ప్రొసీజర్ చేయడం జరిగింది.